దేవుడు నాకు స్నేహితుడిగా ఉండాలి, ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడాలి, ముఖాముఖిగా నన్ను దర్శించాలి అని అనుకోని వారు ఎవ్వరు ఉండరు. కానీ అది సాధ్యపడాలి అంటే దేవుడు దేన్ని విలువైనదిగా ఎంచుతాడో దాన్ని మనం విలువైనదిగా ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఆనాడు మోషే కూడా దేవుడితో అనేకమైన సాకులు చెప్తున్నాడు. నేను నత్తివాడనని, నోటి మాంద్యము గలవాడనని, ఈ ప్రజలను నేను నడిపించలేనని. కానీ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, అతన్ని దర్శించినప్పుడు దేవుణ్ణే ముఖ్యమైన సారథిగా ఎంచుకొని తన యొక్క జీవితాన్ని నడిపించాడు. అందుకనే దేవుడు మనుష్యునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు మోషేతో మాట్లాడును అని వ్రాయబడుతుంది. నేడు నీవు కూడా దేవుణ్ణి విలువైన సారథిగా ఎంచుకొని నీ జీవితాన్ని నడిపించు. ఆయన కూడా నీకు స్నేహితుడిగా ఉంటాడు, నీతో ప్రతిరోజు మాట్లాడతాడు, ముఖాముఖిగా నిన్ను దర్శించి నీవు ఏ మార్గము గుండా వెళ్లాలో ఆయన నీకు గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడైనా ఈ లోకాన్ని, ఈ లోక స్నేహాలను విడిచిపెట్టి